హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అడోర్ అమిగాస్. ఈరోజు వీడియోలో ఈజీ పద్ధతిలో మంచి టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ బిర్యానీ కోసం ముందుగా నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని అరగంట పాటు నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఈ ప్రాసెస్కి ముందే బియ్యాన్ని నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. 250 గ్రామ్స్ పనసకాయ ముక్కల్ని ఇక్కడ నేను తీసుకున్నానండి. 300 గ్రామ్స్ బియ్యానికి ఈ పనసకాయ ముక్కల్ని బాగా వాష్ చేసి ఒక ప్యాన్లో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఈ ముక్కల్ని వేసి 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లో హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుకలు, జాజికాయ, జాజిపత్రి, మరాఠీ మొగ్గ, సోంపు వీటన్నిటిని ఒక్కొక్క టీ స్పూన్ చెప్పును తీసుకొని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా రోస్ట్ చేసుకున్నాక వీటన్నిటిని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్లోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసి మొత్తాన్ని మెత్తగా దంచుకొని మసాలాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని 4-5 స్పూన్ల నూనెను వేసి అందులో హోల్ గరం మసాలా, 4-5 పచ్చిమిర్చి చీలికలు, మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేశాక ఇందులో కొన్ని జీడిపప్పు ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా తరుగును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, బిర్యానీ మొత్తానికి సరిపడేటంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ముందుగా మనం వేయించి పెట్టుకున్న పనసకాయ ముక్కలను కూడా వేసి ఈ మసాలా మొత్తాన్ని ఆ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పనసకాయ ముక్కల్ని ముందుగా వేయించుకునేటప్పుడు నేను ఎటువంటి ఉప్పు వేయలేదు కాబట్టి బిర్యానీ మొత్తానికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక అరకప్పు పెరుగును కూడా వేసి బాగా కలుపుకున్నాక ఇందులో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా మొత్తాన్ని బియ్యానికి పట్టేలాగా కలుపుకున్నాక 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్నాక టేస్ట్ చెక్ చేస్తే మనకి వాటర్ సాల్టీగా ఉంటే కనుక సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందని అర్థం. లేదు కొంచెం తక్కువ ఉందంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే 90% కుక్ అయిపోతుంది. 90% కుక్ అయిన తర్వాత ఈ బిర్యానీ పాత్రని తీసి పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఇనుప పెనాన్ని పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. ఇలా బాగా వేడెక్కేలోపు మనం ఈ బిర్యానీలో ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఈ పాత్రని తీసుకొచ్చి ఈ పెనం మీద పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయ్యి సాఫ్ట్గా పనసకాయ ముక్కలతో బిర్యానీ రైస్ కూడా పొడి పొడిగా వచ్చి మంచి టేస్ట్తో అదిరిపోతుందనమాట. ఏ బిర్యానీకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆనియన్ రైతా. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఆనియన్ రైతాతో ఎంజాయ్ చేసి టేస్ట్ నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అడోర్ అమిగాస్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ అవర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.